సార్ ఇందాక చైర్మన్ గారు సభ సాంప్రదాయం గురించి అదేవిధంగా సభలో ఉన్న ప్రొసీజర్స్ గురించి ఇందాక నేను అప్పీల్ చేసినప్పుడు మీరు ఏ రూల్ కింద ఏ ప్రొసీజర్ కింద అసెస్ చేయమన్నారు. దానికి సారీ నేను ఏ రూల్ అని అడగల అన్నారు సార్. నేను అన్నా రికార్డ్ తీయండి. ఓకే పర్లేదు చెప్పండి. నేను అన్నది ఏంటంటే మీరు స్పీకర్ చేసుకున్నారు కదా, అందుకనే సభను ఆర్డర్లో పెట్టాలంటే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి అన్నాను అంతే. మీరు ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో బేసికల్గా అధ్యక్ష, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరున్నా కూడా వాళ్ళకున్న రెసిడ్యూరీ పవర్స్ సర్వాధికారులు చైర్కే ఉంటాయి అధ్యక్ష. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ విషయంలో మీరు గమనించాల్సింది, సభ్యుడు ఎప్పుడైతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారో, సభ్యుడు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ని మీరు తిరస్కరించిన తర్వాత వాళ్ళకి ప్రొటెస్ట్ చేయడానికి అధికారం ఉంటుంది అధ్యక్ష. దే ఆర్ అలౌడ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే మీకున్న రెసిడ్యూరీ పవర్స్ని ఉపయోగించి రూల్ నంబర్ మీకున్న రెసిడ్యూరీ పవర్స్ మీరు ఉపయోగించి ఖచ్చితంగా సభ్యుల్ని మీరు పోడియం పైకి రానికుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు ఉంటుంది అధ్యక్ష. చెప్పండి ఎలా తప్పకుండా మీరు తీసుకోవాలి అధ్యక్ష. చెప్తాను. సో ఆ సందర్భంగా అధ్యక్ష రూల్ నంబర్ 30 చూడండి అధ్యక్ష. పేజ్ నంబర్ 30లో రూల్ నంబర్ 59 అధ్యక్ష. అడ్జర్న్మెంట్ మోషన్ when the chairman withholds consent before the house and once the chairman has given his ఒక్క నిమిషం అండి వినండి, సభ గురించి మాట్లాడుతున్నా, మీరు కూర్చోండి. సభ మర్యాదల గురించి మాట్లాడుతున్నా, మీరు కూర్చోండి. వన్స్ ద చైర్మన్ అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ రిఫర్ టు రూల్ నంబర్ 59 అధ్యక్ష. Subsection 2 when the chairman has withheld consent of the matter being raised before the house, and in that case it shall be communicated to the member for the reasons thereof Adhyaksha. The supreme powers is your Adhyaksha. Why you have rejected the adjournment motion is within your ambit Adhyaksha. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరకు వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ని వాళ్ళు బాగుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద హౌస్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైర్ అధ్యక్ష. యూ హ్యావ్ టు హెల్ప్, వి ఆల్ హ్యావ్ టు హెల్ప్ యూ, అసిస్ట్ యూ ఇన్ మెయింటైనింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద హౌస్. సో డిసిప్లినరీ పవర్స్ గురించి మీరు చెప్పినప్పుడు అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం అధ్యక్ష, కాల్ అండ్ షెడ్యూల్ మీరు రెఫర్ చేయండి అధ్యక్ష. 127 కాల్ అండ్ షెడ్యూల్ పేజ్ నెంబర్ 127 అధ్యక్ష. Once the chair has come to the conclusion that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair Adhyaksha. That is the procedure that we have. ప్రొసీజర్ ఏంటని అడిగారు కదా మీరు. దిస్ ఇస్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ ఫాలో అవ్వండి అధ్యక్ష. మీరు అధ్యక్ష ఇండివిజువల్స్ డోంట్ మ్యాటర్ హియర్ అధ్యక్ష. ఇండివిజువల్స్ డోంట్ మ్యాటర్ హియర్. ఒక్క నిమిషం ఇవ్వండి. ఇండివిజువల్స్ డోంట్ మ్యాటర్ అధ్యక్ష. ఇన్స్టిట్యూషన్ మీరు కౌలాండ్ సెక్టర్ తీసుకొచ్చి, కౌలాండ్ సెక్టర్ కూడా ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే. వినండి, నేను క్లియర్గా చెప్పాను, చైర్లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తదేం చెప్పట్లేదు. చెప్పండి. మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా, వాళ్ళు పోడియం దగ్గరికి అలౌ చేసే విధంగా మీ పోడియం ని వాళ్ళు డిస్టర్బ్ చేసి ఏం చేయాలి, వాళ్ళ టేబుల్ ని కొట్టుకున్న ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. యు నేమ్ ద మెంబర్ అధ్యక్ష. You name the member, we'll follow the procedure. You name the member, Adhyaksha. When you feel that they have disrespected the house, you name the member. You name the member, Adhyaksha. Okay, please. LVP garu. Adhyaksha, గత 2 రోజులుగా మేము వచ్చి
రాష్ట్రంలో ఏదైతే జరిగిన డిఎస్సి మీద అక్రమాల మీద జరిగిన బేరసారాల మీద చర్చించాలని అడిగాం. దానికి ఏంటంటే ఆ సభలో కూడా వారు మాట్లాడిన విషయాన్ని అక్కడ వచ్చి ఎత్తిపొడి విషయాన్ని ఇక్కడ మాట్లాడమని అడిగాం. దాని మీద వచ్చి 2 రోజులు పెట్టి ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం. అయితే గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్గా కూడా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో, స్పీకర్గా వచ్చారు. అప్పుడు నేను ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను. నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా, అందరికీ కూడా, సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించవు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. చర్చీ బెంచీకి వర్తిస్తాయి, ఇతర అపోజిషన్ బెంచీకి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తాను. కానీ మీకు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధలు చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా దురదృష్టం. నేను చాలాసార్లు చూశాను మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగినాయి, అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. కానీ సభ్యుతానికి ఆవేదన కూడా స్పీకర్ గారు చైర్మన్ గారు సీట్లో చైర్మన్ గారు మీరు కన్సల్ట్ తీసుకోవాలి. కన్సల్ట్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. మా డిమాండ్ ఒకటే, మేము చేయమని అడుగుతున్నాం. బయట చెప్తున్నారు, అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చమని అడుగుతున్నాం. మేము అంతగా చెప్పలేదు. స్పీకర్ గారికి వచ్చి తరం చేస్తూ స్పీకర్ గారికి చైర్మన్ గారికి వచ్చి మీరు వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మీకు అనుసరణ నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. మేము పూర్తిగా కూడా సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతూ, వారే భాషని తోలనాడుతూ, వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. మీ ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టండి అధ్యక్ష. లేదా కార్యక్రమం మీరు చెప్తే మీతాం. మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి. ఎవరైతే డిఎస్సీ అక్రమాలు జరిగే దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని చూస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు ఉపదేశాలు ఇవ్వడం ఏంటి, వచ్చి పాఠాలు చెప్పడం ఏంటి? అధ్యక్ష మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని. నేను ఐ వాంట్ అసిస్ట్ యూ, అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి ఇక్కడ చూసాం అధ్యక్ష. హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నారు అధ్యక్ష? మీ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఆల్ ద క్వశ్చన్స్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్. ప్లీజ్ సైలెన్స్. నౌ ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్. ప్లీజ్ నౌ ఎలక్షన్ ఆఫ్ ద డిప్యూటీ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమములను అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామనిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా, శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది.
నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను, అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. దా. తీసుకెళ్ళకూడదు. ఫ్లవర్ బట్ లోపల ఫ్లవర్స్, నో ఫ్లవర్స్ అన్ని ఓకే. మీరు మీకేమైనా ఇబ్బందులు డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం.